మన ఇంట్లోనే రోజు ఈగలను చూస్తూ ఉంటాం కదండి. ఆ ఈగల గురించి మీకు కొన్ని విషయాలు చెప్తాను చూడండి. ఫస్ట్ది ఏంటంటే, ఈగల వాటి కాళ్ళ ద్వారా టేస్ట్ చేస్తాయండి. ఎలా అంటారా, వాటి కాళ్ళలోనే టేస్ట్ బడ్స్ అనేవి ఉంటాయండి. ఆ టేస్ట్ బడ్స్ ద్వారానే అవి మన ఫుడ్ మీద వాలినప్పుడు ఈగల కాళ్ళ ద్వారా టేస్ట్ చేస్తాయండి. రెండో విషయం ఏంటంటే, ప్రతిరోజు మనం ఈగలు చూస్తాం కదండి, కానీ అవి ఎంతకాలం బతుకుతాయో తెలుసా మనకి? నేను చెప్తాను చూడండి. ఈగలు కేవలం 20 రోజుల నుంచి 30 రోజులు మాత్రం బతుకుతాయండి. వాటి కాలపరిమితి అంతే. కానీ 20 రోజుల నుంచి 30 రోజుల మధ్యలోనే దగ్గర దగ్గర 500 గుడ్లు పెడతాయండి అవి, తెలుసా? ఇంకో విషయం ఏంటనుకుంటున్నారా, ఒకసారి ఈగలో మన చెవుల పక్కల నుంచి వెళ్ళినప్పుడు సుయ్యని సౌండ్ వస్తుంది చూడండి. అది ఎందుకు వస్తుంది అనుకుంటారా? ఈగ అనేది ఒక్క సెకండ్కే 200 సార్లు ఊపుతుందండి వాటి రెక్కలు. అందుకని ఈగ మన చెవి పక్క నుంచి వెళ్ళినప్పుడు సుయ్యని సౌండ్ వస్తుంది. ఇంకో విషయం ఏంటంటే, మనం తినే ఆహారాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలండి. ఎందుకంటే ఈగ ఒక చోటు నుంచి ఇంకో చోటుకి ఎగురుతూ దగ్గర దగ్గర 100 రకాల క్రిముల్ని అది దాని వెంట పెట్టుకుని తీసుకెళ్తుందండి. అందుకే మనం తినే ఆహారం మీద ఈగలు వాలకుండా చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి.